ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా మన స్నేహితులకి తప్పకుండా శుభాకాంక్షల్ని తెలియచేసి ఉంటాం. వయసుతో పని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులు ఖచ్చితంగా ఉంటారు. అందరూ కూడా సంతోషించేటటువంటి చాలా ప్రాముఖ్యమైన రోజుగా దీనిని మనం భావించవచ్చు. అయితే ఈ స్నేహితుల దినోత్సవం రోజున నిజమైన స్నేహితులు ఎలా ఉంటారో మీతో 2 మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. నిజమైన స్నేహితుడు విడిచిపెట్టకుండా మనల్ని ప్రేమిస్తాడు అని సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. విడువక మనల్ని ప్రేమించే వ్యక్తే నిజమైన స్నేహితుడు. మనతో ఉన్నటువంటి మన స్నేహితుడు పరిస్థితులను బట్టి మారిపోతున్నాడు అంటే, అంతా బాగున్నప్పుడు మనకి దగ్గరగా ఉండి తర్వాత దూరం అయిపోతున్నాడు అంటే, అవసరానికి మన దాకా వచ్చి తర్వాత దూరం అయిపోతున్నాడు అంటే, కాలక్షేపానికి చేసి లేదా స్వార్థపూరితమైన రీతిలో ఏదో ఆశించి మనతో సహవాసం చేస్తూ ముందుకొస్తున్నాడు అని అంటే, మనము దానిని నిజమైన స్నేహంగా పరిగణించలేము. నిజమైన స్నేహము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రేమిస్తుంది. ఎలాంటి స్థితిలో మనమున్నా, మనకి మాట్లాడటం వచ్చినా రాకపోయినా, ప్రవర్తించటం వచ్చినా రాకపోయినా, మన పరిస్థితి బాగున్నా లేకపోయినా, మనకి అందచందాలు ఉన్నా లేకపోయినా, ఎలాంటి కులంలో మనమున్నా, ఎలాంటి రీతిలో మనం పెరుగుతున్నా, ప్రతి సమయంలో నేనున్నా అంటూ నిజమైన స్నేహితుడు మనల్ని ధైర్యపరుస్తాడు. మనతో నమ్మకంగా ఉంటాడు. మోసపూరితమైన మనసు వారికి ఉండదు. స్వార్థపూరితమైనటువంటి మనసు వారికి ఉండదు. ప్రేమ మాత్రమే ఉంటుంది. అది కూడా నిస్వార్థమైన ప్రేమ మాత్రమే ఉంటుంది. అలా ప్రేమించేటటువంటి వ్యక్తే నిజమైన స్నేహితుడు. మీ లైఫ్లో మీ స్నేహితులు ఇలాగే ఉంటున్నారా? అలా అయితే వారు నిజమైన స్నేహితులే. ఒకవేళ అలా కాకుండా కనుక అవసరానికి మన దాకా వచ్చి తర్వాత దూరం అయిపోతున్నారు అంటే, కాలక్షేపానికి మన దాకా వచ్చి తర్వాత మనల్ని వదిలేస్తున్నారు అంటే, అది నిజమైన స్నేహం కాదు. ఆ వ్యక్తి నిజమైన స్నేహితుడు కాడు. విడిచిపెట్టకుండా ప్రేమించేవాడే నిజమైన స్నేహితుడు. ఈ సమయంలో ఇలాంటి స్నేహం నాకు లేదు అని బాధపడుతున్నారా? అయితే మీతో ఒక మంచి మాట చెప్తూ ఉన్నాను. మనల్ని విడిచిపెట్టకుండా ప్రతి సమయంలో, ప్రతి విషయంలో మనము ఎలా ఉన్నా సరే మనల్ని ప్రేమించే వ్యక్తి మనకెప్పుడు కూడా దగ్గరగా ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన స్నేహాన్ని మనం కలిగి ఉందాం. ఆయన మనల్ని ప్రతి సమయంలో విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడు. ఈ స్నేహితుణ్ణి మీరు కలిగి ఉన్నారా? లేదంటే ఈరోజు నుంచి కలిగి ఉండండి. తప్పకుండా ఆయనతో సహవాసం చేయటం ద్వారా కలిగేటటువంటి సమాధానం, మేలు మన జీవితంలో నిండారులుగా కలుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.